నేను చెయ్యని తప్పుకి మీరు నన్ను నిందించారు. నిందితురాలు అనే ముద్ర వేశారు. బంధాలకి దూరం చేసి బందీని చేశారు. గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి. ఈ చీరలు ఎప్పుడు ఇచ్చారో గుర్తుంది, ఎందుకు ఇచ్చారో గుర్తుంది, ఏ పండక్కి ఇచ్చారో గుర్తుంది. వాటితో పాటు మీరు నన్ను అన్న మాటలన్నీ గుర్తున్నాయి. ఇంట్లోంచి బయటికి గెంటేసిన రోజులు గుర్తున్నాయి. నేను పడిన అవమానాలు గుర్తున్నాయి. ఈ 5 ఏళ్ళు పడ్డ కష్టాలు గుర్తున్నాయి. అనుభవించిన నరకము గుర్తుంది. అన్నీ గుర్తున్నాయి. ఏది మర్చిపోలేదు. నన్ను నేను బంధించుకుంటున్నాను అని అన్నారు కదా. బంధించింది మీరు, నిందించింది మీరు. నన్ను కష్టాలు పెట్టింది మీరు, నన్ను కన్నీళ్లు పెట్టించింది మీరు. నేను చెయ్యని తప్పుకి నన్ను శిక్షించింది మీరు. నా జీవితంలో ముఖ్యమైన ఈ 5 ఏళ్ళు దూరం చేసింది మీరు. అన్ని చేసింది మీరే మీరే మీరే. తప్పు మీరు చేసి తప్పించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారా? ఎన్ని రోజులు నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నా కన్నీళ్లు చూసి మా అక్క ఎంత బాధపడిందో నాకే తెలుసు. తిరిగి రాని రోజులు తీసుకుని రాగలరా? గడిచిపోయిన గడియల్ని తిరిగి ఇవ్వగలరా? మీతో 3 ముళ్ళు వేయించుకున్నందుకు 5 ఏళ్ళు శిక్ష వేస్తారా? మీతో 7 అడుగులు నడిచినందుకు ఏడిపిస్తారా? రాముణ్ణి నమ్మి రాముడి వెంట వెళ్లిన సీతాదేవి అడవుల పాలు అయ్యింది, కానీ కష్టాల పాలు అవ్వలేదు. కానీ నేను మిమ్మల్ని నమ్మినందుకు నన్ను కష్టాల పాలు చేశారు. రక్షించాల్సిన మీరే నన్ను శిక్షించారు. అర్థం చేసుకోవాల్సిన మీరే నన్ను అర్ధాంతరంగా వదిలేశారు.